ఇది చాలా ఇంట్రెస్టింగ్ వార్త, ఇది కూడా చూస్తున్నాం మనం. అంటే వరుణ యాగం చాలా ఇదేమో ఈడు జోడు, అదేమో రెండు ఒకేలాగా ఉన్నాయి అనమాట ఐటమ్స్ చూస్తే. ఇక్కడ వరుణ యాగంతో పాటు సాయంకాలం సాగర తీరం అన్నారు. ఈ సాగర తీరంలో ఉన్న జంట ఎవరు చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. అఫ్ కోర్స్ వీరిద్దరూ కూడా ఇక్కడే నాగార్జున సాగర్ లోనే కలిసినట్టుగా మనకి ప్రేమ కథ తెలుస్తుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆయన భార్య గారు అంతకు ముందర వాళ్ళ లవ్ స్టోరీ గురించి అందరికీ తెలుసు. కాబట్టి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే రేవంత్ రెడ్డి గారి లవ్ స్టోరీ నాగార్జున సాగర్ తీరంలో మొదలైంది. అక్కడ వరుణ యాగం చేశారు. దాన్ని హైలైట్ చేస్తూ ఆంధ్రజ్యోతి ఒక స్పెషల్ స్టోరీ రాసిందనమాట. వరుణ యాగం, మహావరుణ యాగం పేరుతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. నాగార్జున సాగర్ సౌత్, విజయపురి సౌత్లో ఒక బ్రహ్మాండమైనటువంటి వేదిక ఏర్పాటు చేసి నిర్వహించారు. ఎల్నినో ఎఫెక్ట్తో కష్టాల నుంచి బయటపడాలి, బాగా వర్షాలు కురవాలని ప్రభుత్వం. ఇది ఇప్పటిది కాదండి, అప్పుడు తాన్సేన్ గారు కూడా మేఘమల్హార్ రాగం పాడితే వర్షం కురిసింది, తర్వాత అమృత వర్షం రాగం పాడితే వర్షం కురిసింది, చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు అన్నాం. ఇప్పుడు ఇలాగా రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఆయన మేఘ మదనం గుర్తుంది కదా మీకు, క్లౌడ్ సీడింగ్ కూడా చేసేవారు. అంటే ఇక్కడ నుంచి సీడ్ రూపంలో క్లౌడ్స్ లో వాటర్ గనక పాకెట్స్ రూపంలో ఉంటే చాలా సైంటిఫిక్ మెథడాలజీ. సరే ఏదేమైనా కేసీఆర్ గారు కూడా యాగాలు చేయించిన, అంటే లైఫ్ ఈజ్ అ సైకిల్ అంటారు కదా. సో అందుకనే ఒకసారి మనం సైన్స్ వైపు వెళ్తున్నాం, మళ్ళీ ట్రెడిషన్ వైపు వస్తున్నాం అనమాట. కేసీఆర్ గారి హయాంలోనేమో పూజలు, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు వర్షాలకు సంబంధించిన సమస్య వస్తుంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు వర్షాలు యాగం చేస్తే వర్షం వస్తుంది అనేటువంటి ఆశతో ఈ కార్యక్రమం. ఈసారి వెదర్ రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయి, ఎందుకంటే నిజంగానే ఈసారి వర్షాలు కొద్దిగా తక్కువ పడుతున్నట్టు మనకు అర్థమవుతుంది. ఈ పాటికి హైదరాబాద్ ఒక 10 సార్లైనా చిత్తడి ఉండాలి, ఇంకా మనకైనా కొంచెం అటు ఇటు పడ్డాయి. కానీ ఎందువల్ల మనకి వర్షాలు ఎప్పుడు వస్తాయి అనే ఒక ఇంట్రెస్ట్. అంటే ఎల్నినో ఎఫెక్ట్ అనేది ఒక్క తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, భారతదేశం అని కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉంది. కాకపోతే అన్ఎక్స్పెక్టెడ్ టొరెన్షియల్ రెయిన్స్ అనేది కొన్ని ఏరియాల్లో జియోగ్రాఫికల్గా ఏర్పడుతున్నటువంటి భూమిపైన, సముద్రం పైన జరుగుతున్నటువంటి ఈ అల్పపీడన ప్రభావాలతో పెద్ద ఎత్తున వర్షాలు పడుతున్నాయి. అందుకనే పశ్చిమ భారతదేశంలో విపరీతమైనటువంటి వర్షాలు పడుతున్నాయి. మిగతా భారతం అంతా కూడా ఎండిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ప్రతి ఒక్కరు ఒకవేళ అక్కడ కురిసే మేఘం ఇక్కడ రప్పించవచ్చేమో అని ఇక ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఖచ్చితంగా ఐ థింక్ వర్షాలు పడాలి మనకి, అప్పుడే ఒక శుభ సూచకంగా కూడా అనిపిస్తుంది. ఇవన్నీ వీటితో పాటు అఫ్ కోర్స్ మీరు అన్నారు వయసు తేడా ఎక్కువ అంటే పెళ్లికి నో చెప్తున్నారు. వధువరులు గతంలో 10 ఏళ్ల వ్యత్యాసం ఉండేది, అంతరం ఉండేది. 10 ఏళ్ళు 12 ఏళ్ళు కూడా పట్టించుకునేవారు. మన కాన్స్టిట్యూషన్ వచ్చిన తర్వాత 3 ఏళ్ళకి తీసుకొచ్చారు, అది ఇప్పుడు ఇంకా తగ్గుతుంది. అది రైట్. గతంలో మొత్తానికి జరిగిన అనేక ఇంబ్యాలెన్సెస్, అది ప్రకృతి పరంగా కావచ్చు, ఎగ్జామినేషన్ పేపర్స్, ఓటర్ల జాబితాలు, ఇంకా భూముల కబ్జాలు, వీటన్నిటికీ సంబంధించి ఒక సవరణల కాలం నడుస్తుంది అనిపిస్తుంది నాకు. సో అలాగే పాజిటివ్గా ఉందాం. మీ అందరికీ ఒక చిన్న హితం ఏంటంటే, దయచేసి ఏదైనా సోషల్ మీడియాలో వార్త కనిపిస్తే వాస్తవం కానిది దయచేసి షేర్ చేసి ఫార్వర్డ్ చేయకండి. నిర్ధారించుకుని ఆ తర్వాత క్రెడిబుల్ న్యూస్కి మాత్రమే మీరు తావివ్వాలని చెప్పి ఆశిస్తున్నాం. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ సుమన్ టీవీ.